హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో టీవీఎస్ ఎంటార్క్ 125 XT రేసింగ్ మోడల్ గురించి మాట్లాడబోతున్నాను. ఈ వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది, ఎంత మైలేజ్ ఆఫర్ చేస్తుంది, అండ్ ఎవరు కొంటే బాగా సూట్ అవుతుందని దాని గురించే మాట్లాడతాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసే వీడియో చూడండి అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ పర్పస్ మీద అండ్ బైక్ కొనాలన్నటువంటి అగ్రెసివ్ ఆ ఇంజన్ నోట్ చేయాలన్న ఉద్దేశం ఉండి కూడా అండ్ పిల్లల్ని స్కూల్ దగ్గర అండ్ కొన్ని థింగ్స్ బండి మీద పెట్టుకొని తీసుకెళ్తూ అండ్ మనకి ఆ రేసింగ్ స్పిరిట్ మిస్ అవ్వకుండా వెహికల్ చూసే వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ వెహికల్, టీవీఎస్ ఎంటార్క్ 125 XT మోడల్. సో ఇంజన్ నుంచి అగ్రెసివ్నెస్ మీకు ఎక్కడ మిస్ అవ్వకుండా మీతో పాటు వస్తుందన్నమాట. సో కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. సో తర్వాత డీటెయిల్స్ క్లియర్గా మాట్లాడుకుందాం. ఫ్రంట్లో మీకు చాలా మంచి ఎల్ఈడి సిస్టమ్ విత్ డిఆర్ఎస్ తోటి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా చాలా మంచి ఎలక్ట్రిఫైయింగ్ గ్రాఫిక్స్ తోటి చాలా చక్కగా డిజైన్ చేశారనమాట. టైల్ ల్యాంప్ కూడా ఎల్ఈడీనే, సైడ్ ఇండికేటర్ బల్బ్స్, హాలోజన్ బల్బ్ విత్ హజార్ లైట్స్ తోటి అయితే వస్తుంది. అండ్ మనకి ఇంజన్ యొక్క నోట్ ఒకసారి వినండి. ఇది ఎయిర్ కూల్డ్ ఇంజన్, CVT డ్రైవ్ తోటి అయితే వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, విన్నారు కదా ఎగ్జాస్ట్ నోట్ అండ్ ఇంజన్ సౌండ్ ఎలా ఉందో. చాలా క్రిస్పీగా ఉంది, మోర్ ఓవర్ చాలా రిఫైన్డ్ ఉంది. సో నేను ఇంజన్ గురించి రైడ్ చేస్తూ మాట్లాడతాను. దానికంటే ముందు ఇక్కడ మనకి ఫుల్ కలర్ క్లస్టర్ అయితే కనిపిస్తూ ఉంది, హైబ్రిడ్ TFT కన్సోల్ అన్నమాట. సో దీంట్లో మనకి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి సోషల్ మీడియా అలర్ట్స్ అన్ని కూడా మనం ఇక్కడైతే పొందొచ్చు అన్నమాట. సో అందుకే వీళ్ళు హైబ్రిడ్ అని చెప్తూ ఉన్నారు. అలాగే దీంట్లో వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కూడా ఉంది. అలాగే రైడ్ మోడ్స్ కూడా ఉన్నాయి, స్పోర్ట్ మోడ్, ఎకో మోడ్ అని అకార్డింగ్ టు యువర్ రైడింగ్ కండిషన్ మీకు నచ్చిన దాంట్లో మీరు రైడ్ చేయొచ్చు. సో ఇది ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్ గా ముందుకు వస్తుంది. అలాగే వెహికల్ ఆపినప్పుడు మనం ఇంజన్ కనుక ఆన్ లోనే పెడితే ఆటోమేటిక్ గా అది ఆగిపోతుంది. సో తర్వాత ఈ థ్రోటల్ ని ట్విస్ట్ చేయడం ద్వారా ఆటోమేటిక్ ఇంజిన్ ఆన్ అవుతుంది. సో ఇది కూడా మనకి ఫ్యూయల్ సేవ్ అవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇక డే టు డే లైఫ్ లో కావాల్సినటువంటి మినిమం ఫీచర్స్ స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ, టైమ్, ఇలాంటి అన్ని ఫీచర్స్ ఉన్నాయి. అలాగే మీకు దీంట్లో స్విగ్గీ, జొమాటో అలర్ట్స్ కావచ్చు, లైవ్ క్రికెట్ స్కోర్ కావచ్చు, అండ్ మీకు వాట్సాప్, ఫేస్బుక్ సంబంధించినటువంటి మెసేజ్ అలర్ట్స్ కావచ్చు, అన్ని మీరైతే పొందొచ్చు. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి దీని వీళ్ళు హైబ్రిడ్ TFT కన్సోల్ అని తీసుకొస్తున్నారు. అఫ్ కోర్స్ ఇప్పుడు ఉన్నటువంటి ఏ స్కూటీలో కూడా ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయితే లేదు. దీంట్లో మాత్రం మనం ఎంటార్క్ అయితే మెచ్చుకోవాల్సిందే. అండ్ దీంట్లో మనకి 22 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంది. సో ఇవి మన డైలీ థింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి పెట్టుకుని ట్రావెల్ చేయొచ్చు. సో లేడీస్ వెళ్ళినట్లుగా అయితే, వాళ్ళు ఏదన్నా ఒక మార్ట్కి వెళ్ళినట్టుగా అయితే దానికి సంబంధించినటువంటి కొన్ని థింగ్స్ దీంట్లో పెట్టుకోవచ్చు అన్నమాట. అండ్ ఇది OBD2 కేబుల్ ని ఇన్సర్ట్ చేసేటువంటి క్యాప్. అలాగే దీంట్లో USB ఛార్జింగ్ పోర్ట్ కూడా లోపల బూట్ స్పేస్ లో ఆఫర్ చేస్తున్నారు. సో ఫోన్ ఇక్కడ పెట్టుకున్నట్లయితే సో మీకైతే మాత్రం రైనీ సీజన్ లో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో వెహికల్ రన్నింగ్ లో ఉన్నప్పుడు మాత్రమే మీ ఫోన్ కి మీరు ఛార్జింగ్ పెట్టుకునే సదుపాయం అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక క్యాప్ ఆటోమేటిక్ గా ఓపెన్ అయితే అయిపోతుంది. సో ఫ్రంట్ లో ఉన్నటువంటి స్విచెస్ ద్వారా. అండ్ 5.8 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ మీరు ఎంటార్క్ లో అయితే యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ గ్రాబ్ రైల్ చూడొచ్చు, గ్రాబ్ రైల్ చాలా స్పోర్టియర్ గా ఉంది. అఫ్ కోర్స్ ఇది ఒక స్పోర్టియర్ స్కూటీ కాబట్టి స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ సీట్ యొక్క ఫినిషింగ్ కూడా అద్భుతంగా ఉంది. ఇక్కడ మనకి ఒక మంచి కార్బన్ ఫైబర్ ఫినిషింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ సీట్స్ చాలా సఫిషియంట్ ఉంది. లేడీస్ కి కావచ్చు, జెంట్స్ కి కావచ్చు, ఒక రిలాక్స్డ్ సీట్ కంఫర్ట్ అయితే పొందొచ్చు అనమాట. సో అప్ టు 6 feet ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ వెహికల్ అయితే యూజ్ చేయొచ్చు. లెగ్ రూమ్ కూడా చాలా స్పేసియస్ గా ఉంది. అండ్ ఫ్రంట్ లో కొన్ని హుక్స్ ఉన్నాయి, కావాలనుకుంటే అక్కడ మీరు పెట్టుకొని ట్రావెల్ చేయొచ్చు అనమాట. ఏమైనా థింగ్స్ ఉన్నట్లయితే హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ లో మనకి 12 inches టైర్ అయితే ఉంది. 100/80 section టైర్, 220 mm డిస్క్ బ్రేక్ విత్ పెట్రోల్ డిస్క్ తో ఆఫర్ చేస్తున్నారు. అలాగే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్, ఫ్రంట్ సస్పెన్షన్ గా ఆఫర్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 110/80 section టైర్, 12 inches టైరే అండ్ 130 mm డ్రమ్ బ్రేక్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అలాగే హైడ్రాలిక్ డ్యాంపర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇది గ్యాస్ ఫిల్డ్, చాలా మంచి సస్పెన్షన్ అయితే ఉంటుంది. ఒకటే ఉందని మోనోషాక్ అనుకున్నారు, కాదండి, ఇది హైడ్రాలిక్ డ్యాంపర్ అనమాట. మంచి సస్పెన్షన్ ప్లేబ్యాక్ అయితే ఉంది. సో చూసారు కదా లెగ్ స్పేస్ 6 feet ఉండే వాళ్ళకి కూడా ఫ్రంట్ లో ఆ నీస్ వెళ్లి ఫ్రంట్ లో ఉన్నటువంటి డోమ్స్ కి తగిలే అవకాశం అయితే లేదు. చాలా బాగుంది. అండ్ మనకి ఈ యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 1,08,000 రూపాయలుగా ఉంది. సో నేను ఇది విష్ణుప్రియ TVS షోరూమ్ నుంచి అయితే చెప్తున్నాను ఆన్ రోడ్ ప్రైస్. సో మీరు కొనే టైంని బట్టి అండ్ మీరు కొనే ప్లేస్ ని బట్టి ఇది చేంజ్ అవ్వచ్చు. ఆన్ రోడ్ ప్రైస్ ఎగ్జాక్ట్లీ 1,35,000 రూపాయలుగా ఉంది. సో నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను.
సో ఇక రైడ్ చేస్తున్నాను. రైడ్ చేసేటప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉందంటే, థ్రోటల్ ఇస్తున్నప్పుడు ఏదైతే ఆ 10.5 Nm టార్క్ ఏదైతే ఉందో అది చాలా అగ్రెసివ్గా ఉంది. సో ఇది స్ట్రీట్స్లో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో మీరు స్ట్రీట్ కండిషన్స్లో అండ్ మీరు ట్రాఫిక్ కండిషన్స్లో యూజ్ చేస్తున్నప్పుడు సో దీని నుంచి వచ్చేటువంటి ఆ టార్క్ ఏదైతే ఉందో అది మిమ్మల్ని చాలా ముందుకి పుల్ చేస్తుంది అనమాట. సో అండ్ కన్సోల్ విజిబిలిటీ కూడా డే టైం చాలా అంటే చాలా బాగుంది. సో ఎవరైతే కొంచెం ఎప్పుడు సోషల్ మీడియాని టచ్లో ఉండాలని చూస్తుంటారు చూడండి, వాళ్ళకి ఇదైతే మాత్రం ఆబ్వియస్లీ పర్ఫెక్ట్ చాయిస్ అనమాట. హ్యాండిల్ బార్ కూడా చాలా బాగుంది అండ్ వీల్ బేస్ కూడా దీనికి పెద్దదండి. అందుకే మీరు లాంగ్ రన్లో వెళ్తున్నప్పుడు హైవే మీద క్రూజ్ చేస్తున్నప్పుడు ఆ స్టెబిలిటీ ఆ కాన్ఫిడెన్స్ అయితే మీరు మిస్ అయ్యే ఛాన్సే లేదు. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా అప్ టు ద మార్క్ అయితే ఉంది. అండ్ 9.5 bhp పవర్ కాబట్టి అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. టాప్ స్పీడ్ అయితే మీకు ఏమి ఉండదు, కానీ చాలా అగ్రెసివ్ నోట్ అయితే మాత్రం ఇన్స్టెంట్ పికప్గా మీరైతే చూడొచ్చు అనమాట. సో ఇక వీల్స్ యొక్క ఏదైతే ఆ గ్రిప్పింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇందాక నుంచి నేను ట్రావెల్ చేస్తున్నాను. అఫ్ కోర్స్ బయటకు వెళ్ళడానికి కుదరలేదండి, అందుకే నేను ఒక మాల్లో అయితే ట్రావెల్ చేస్తున్నాను. సో ఏదైతే మనకి ఆ హై బంప్స్ వచ్చినప్పుడు ఎత్తేస్తున్న ఫీలింగ్ అయితే లేదు. ఫ్రంట్లో ఉన్నటువంటి సస్పెన్షన్ టెలిస్కోపిక్ కావచ్చు, బ్యాక్ సైడ్ హైడ్రాలిక్ డ్యాంపర్ కావచ్చు, చాలా అంటే చాలా స్మూత్గా దీని యొక్క ప్లే బ్యాక్ అయితే అందిస్తుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ కూర్చోబెట్టుకున్నప్పుడు ఫ్యామిలీ లేడీస్ కూడా కంఫర్టబుల్గానే ఉంటుంది. లెగ్ స్పేస్ సఫిషియెంట్గా సరిపోయింది అనమాట. అండ్ బిల్డ్ క్వాలిటీ సూపర్. సో ఈ ప్రైస్ రేంజ్లో మాత్రం ఎవరైతే ఒక మంచి స్కూటీని ఫ్యామిలీ కోసం కొంటూనే అండ్ మీరు కూడా సింగిల్గా వెళ్ళేటప్పుడు ఆ స్పోర్టివ్నెస్ని మిస్ కాకుండా తీసుకోవాలనుకున్నట్లయితే టీవీఎస్ ఎంటార్క్లో ఉన్నటువంటి XT టాప్ ఎండ్ వేరియంట్ని అయితే మాత్రం ఖచ్చితంగా అయితే ట్రై చేయొచ్చు అనమాట. సో వెహికల్ యాప్ అని ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. చూశారు కదా, ఆటోమేటిక్గా ఇంజిన్ ఆఫ్ అయిపోయింది, కట్ ఆఫ్ అయింది. సో థ్రాటిల్ ఎప్పుడైతే మీరు తిప్పుతారో ఆటోమేటిక్గా ఇంజిన్ అయితే మాత్రం స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఈజీ టు యాక్సెస్ అన్నమాట. సో ఇది ఎవరైతే ఎక్కువ కూడా సిటీ కండిషన్లో ట్రాఫిక్ ఏరియాలో అండ్ సిగ్నల్ పాయింట్స్ దగ్గర ఆగి ఉంటారు చూడండి, వాళ్ళకి చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా తయారు చేశారనమాట. సో ఇది రోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కష్టపడుతున్నాను గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో నేను మళ్ళీ కలుస్తున్నాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.